చాలా బాగుంది. ఆ చీరే కట్టుకుంటావు అనుకున్నాను, ఆ చీరే కట్టుకుంటున్నావు. అయితే కట్టుకోను. ఏంటి నీ కోపం ఇంక పోదా? నువ్వు చేసిన నిర్వాకానికి ఇప్పట్లో పోదులే. అరే, శ్రీవల్లి నా చెల్లెల్లాంటిది కాచి. అదేదో యాక్సిడెంటల్గా జరిగింది. మీ పెద్దమ్మే తోసేసిందని చెప్తుంటే వినవేంటి? హా, నిన్ను తాగి రమ్మని కూడా ఆవిడే చెప్పిందని చెప్పు. అలా అబద్ధం చెప్పనులే. నువ్వు మా పెద్దమ్మ తోసిందని చెప్పినా కూడా నిజమని నేను నమ్మను. అంటే కావాలని నేనే శ్రీవల్లి మీద పడ్డానంటావా? అది నీకే తెలియాలి. నీకు పరాయి ఆడవాళ్ళ మీద వ్యామోహం ఉందని అర్థమైంది. నువ్వు అలా మాట్లాడకు కాచి. నేను అలాంటివానా? అలాంటి వాడివే అని చూపించాక ఇలానే మాట్లాడతారు. నువ్వు ఇక్కడ నాతో మాట్లాడకుండా వెళ్ళు. కాచి, నిన్నటి నుంచి నువ్వు ఇలాగే చేస్తున్నావు. నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఇప్పుడు మాట్లాడాను, నీతో ఎప్పుడూ మాట్లాడను. ముందు నువ్వు వెళ్ళు, నేను చీర మార్చుకోవాలి. నా మాట విను కాచి. వెళ్ళమంటున్నానా? ముందు నువ్వు బయటకెళ్ళు. కాచి కాచి, ఒకసారి నేను చెప్పేది విను కాచి. కాచి, అప్పుడే మంచం ఎక్కేసావేంటే? మీ రెండు రక్తాలు ఒకటేనని తెలిస్తే నా నెత్తికెక్కేస్తారేమో. ముందు నిన్ను గెంటాలా, చెప్తాని పని. రేపు నువ్వు చీర కట్టుకుని కలకళ్ళాడుతూ ఫంక్షన్లో తిరగాలి. కొత్త బట్టలు వేసుకుంటావే? కొత్త బట్టలు? నీ మొహానికి కొత్త బట్టలు కావాలనా? చెప్తా. నీ కొత్త బట్టలు ఎందుకు డ్యామేజ్ చేసి ఉండానో, నిన్ను బయట గెంటే నా ప్లాన్ ఏందో రేపు తెలుస్తాదమ్మి నీకు. రేపు తెలుస్తాది. అందుకే మరి కొనేటప్పుడు చూసుకొని కొనాలి అనేది. కౌశికి ఇప్పి చూడకుండానే ఇట్ట సెలెక్ట్ చేసి నీకు ఇచ్చుండాది. కేదార్ కూడా కొనేటప్పుడు చూసుండడు. ఇదిగో ఇట్ట డ్యామేజ్ పీసులే వస్తాయమ్మి, చూసుకొని తీసుకోవాలా. సర్లే, నువ్వు బాధపడబాక. నీకోసం కొత్త చీర తెచ్చుండానులే. తీసుకో అమ్మి. ఏందా సూపు? అన్ని తిట్టేసి కొత్త చీర తెచ్చుండది ఏంది అనే నా మాటే కటు శ్రీవల్లి అనేసిన తర్వాత తెలుసుకుని చాలా బాధపడుండా. అదే నాలో ఉన్న మంచి గుణము. నీకు నిన్న పాత బట్టలు ఇచ్చుండా కదా, ఆ తర్వాత చాలా బాధపడుండానమ్మి. అలా అనుండకూడదని తెగ ఫీల్ అయిపోయి ఉండా. అందుకే నీకోసమో ఇగో కొత్త చీర తెచ్చుండా. తేవడం కూడా మంచిదే అయ్యుండాదిలే. ఇక ఆ చిరిగిపోయింది పక్కన పడేసి ఇగో ఇది కట్టుకో. వద్దులే అమ్మగారు, నా బట్టలే నేను కట్టుకుంటాను. ఇదిగో, నేనిస్తున్నప్పుడు తీసుకోకపోతే నాకు చెడ్డ కోపం వస్తుంది శ్రీవల్లి. తర్వాత నేనేమన్నా అన్నానంటే నువ్వు ఏడవకూడదు, ముందే చెప్తా ఉండా. కొత్తవి కొందేస్తే పాతవి కట్టుకుంటానంటావేంది? కట్టుకో. సరే అమ్మగారు. ఇది ముందే ఉండాలి కదా, వద్దంటాండావు. నువ్వు కట్టుకుంటే బానే ఉంటావులే, కట్టుకోనరా. నేనేం పాపం చేశానని నన్ను అనాథగా వదిలేసి వెళ్ళావమ్మా. చూడమ్మా, నీ కూతురికి ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో. పుట్టినప్పుడే నన్ను చంపేసుండుంటే నాకెన్ని బాధలుండేవి కాదు కదమ్మా, ఉండేవి కాదు కదా. వెళ్ళిపోతున్నానులే అమ్మా. నాకంటూ ఆప్తులు దొరికారనే సంతోషాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఈ జన్మకి
ఆనందమే లేదన్న బాధలో వెళ్ళిపోతున్నాను. ఉండను. శ్రీవల్లి, జరిగిందంతా చూశానమ్మా. ఏ తప్పు చేయకుండా వాళ్ళతో మాటలు పడ్డావు. ఏ నేరం చేయకుండానే అవమానాలు పడ్డావు. నిర్దోషివే అయినా దోషివయ్యావు. నాకు చాలా బాధగా ఉంది చెల్లమ్మా. ఒకప్పుడు మనకు శాపాలుగా మారాయి. వాళ్ళు చేసిన పాపాలకి శిక్ష మనం అనుభవిస్తున్నాం.